బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాసవి క్లబ్ సభ్యులు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నాడు గాంధీ మహాత్ముడు అహింసా మార్గాన్ని ఎంచుకుని బ్రిటిష్ పాలకులతో పోరాడి స్వాతంత్ర్యం తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. అహింస పరమోధర్మః అనే సూత్రాన్ని గాంధీజీ అనుసరించారని చెప్పారు. స్వాతంత్ర పోరాటం కోసం దేశంలోని ప్రజలందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని నింపారని తెలిపారు. పర్యావరణంలో ఆక్సిజన్ శాతాన్ని పెంపొందించేందుకు గాంధీ జయంతి సందర్భంగా 1,00,00,000 చెట్లు నాటడానికి వాసవి క్లబ్ శ్రీకారం చుట్టిందన్నారు. ఆనాడు భారతదేశం మొట్టమొదటి ప్రధానిగా ఉండాలని ఎందరో స్వతంత్ర సమరయోధులు అందరూ కోరినా ఆయన తిరస్కరించారని తెలిపారు. అనంతరం పట్టణంలోని పలు ప్రాంతాల ప్రజలకు చెట్ల విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ గాదంశెట్టి శ్రీనివాసులు, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ప్రసాద్, సెక్రటరీ మాలేపాటి రవికుమార్, ట్రెజరర్ సుబ్బారావు, జోన్ చైర్మన్ ప్రభాకర్, చార్టెడ్ అకౌంట్ రాధాకృష్ణయ్య, సుబ్బారావు, సురేంద్ర, మోహన్, వెంకటరమణయ్య, హజరత్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గాంధీ విగ్రహం దగ్గర 155వ గాంధీ జయంతి సందర్భంగా ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి పిలుపు మేరకు 1,00,00,000 సీడ్ బాల్స్ అంటే పర్యావరణంలో ఆక్సిజన్ శాతం పెంచడం కోసం చెట్లు పెంచే కార్యక్రమంలో భాగంగా 1,00,00,000 సీడ్ బాల్స్ని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు పిలిపించారు. ఆ పిలుపులో భాగంగా ఈరోజు 155వ గాంధీ జయంతి కార్యక్రమంలో భాగంగా ఆ సీడ్ బాల్స్ని ఎగరవేయడం జరుగుతుంది. దీని ద్వారా సమాజంలో మంచి వృక్ష సంపద పెరిగి ఆక్సిజన్ శాతం పెరగడానికి ఎంతో కృషి చేస్తుంది. అంతేకాకుండా గాంధీ మహాత్ముడు 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వాతంత్రం తీసుకువచ్చారు. తీసుకొని రావడమే కాకుండా ఆ అహింస పరమోధర్మః అనే భావజాలంతో ఆయన బ్రిటిష్ సూర్యుడు అస్తమించడానికి బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. అలా పోరాటం చేసిన గాంధీ మహాత్ముడు భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు. అయితే ఆ రోజు ఉన్నటువంటి అన్ని కాంగ్రెస్ సంస్థలన్నీ కూడా గాంధీ మహాత్ముడిని ఏకగ్రీవంగా ప్రధానమంత్రిగా ఉండమని చెప్పారు. అయినా కూడా అతను ఆ ప్రధానమంత్రి పదవి పురపానంగా చెల్లించేసి నిరాడంబరంగా జీవించాడు. అంతేకాకుండా గాంధీ యొక్క జీవన విలువలు కూడా చాలా గొప్పది, అతని యొక్క జీవన విధానం కూడా చాలా గొప్పది. ఈ యొక్క భారతదేశాన్ని మొత్తాన్ని కూడా అనేక కులాలు, అనేక మతాలు, అనేక తెగలున్నప్పుడు కూడా అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి సూర్యుడు అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడపాలించి స్వాతంత్రం తీసుకొచ్చడానికి ఎంతో కృషి చేశాడు. ఆ మహానుభావుని 155వ జయంతిని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ బుచ్చిరెడ్డిపాలెం వారి తరఫున ఈరోజు పూలాలంకరణ చేసి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సభ్యులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క గాంధీ మహాత్మ నివాళులు అర్పిస్తున్నాం. జై వాసవి.